ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్ని వేల మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఈరోజు ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటే, అయ్యా ఈ దేశ ప్రధానమంత్రి గారు, అయ్యా ఈ దేశ విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళేమో గొంతమ్మ కోరికలు కోరలేదండి. మీరు చేతగాక నీటు ప్రశ్నాపత్రాన్ని లీక్ చేస్తే ఆ లీక్ అయినటువంటి పరిస్థితుల్లో 23 లక్షల మంది విద్యార్థులు, నాట్ ఓన్లీ కేవలం విద్యార్థులండి, 23 లక్షల మంది కుటుంబాలు ఈరోజు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ముఖ్యంగా అయ్యా ఇది తప్పు అని ప్రశ్నిస్తున్నటువంటి యువకులపై, విద్యార్థులపై మీరు విద్యార్థులనే కనికరం కూడా లేకుండా లాఠీ చార్జీలు చేసి ఈరోజు కొంతమంది విద్యార్థుల ప్రాణాలు కోల్పోవడానికి మీరు వెనక నుండి నడిపించినటువంటి ఈ పోలీసు బృందం వారు ఖచ్చితంగా దీని మీద మీరు క్షమాపణ చెప్పాలి. విద్యార్థుల మీద జరిగినటువంటి పైశాచిక దాడిపై ఈ దేశ ప్రధానమంత్రి మరియు ఈ కేంద్ర మంత్రి వర్గం మొత్తం కూడా ఈ దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ఏఐసీఎఫ్గా మేము కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఈరోజు జూలై 24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలని కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున బంద్కు పిలిపిస్తా ఉన్నా. విద్యా సంస్థల బంద్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఈరోజు జరుగుతూ ఉందనంటే, ఏదైతే ఈరోజు నీటి పరీక్షా పత్రం లీకేజ్ అయింది, దీనికి ముఖ్య కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ విధమైనటువంటి డిమాండ్లు రేస్ చేస్తూ గడిచినటువంటి 1.5 నెలగా రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఈ ఆందోళనలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువత, ప్రతి యువకుడు కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీన్ని తీవ్ర స్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువతలు కలిసి కట్టుగా చేస్తారని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా ఈరోజు కనీసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి స్పందన కూడా ఈ యొక్క ఆందోళన పైన చేయకపోవడం అనేది సిగ్గుచేటు. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్పేసి ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థి యువజనులు నిరాహార దీక్ష చేస్తున్నారు. 23 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు పట్టుకున్న కుర్చీని వదలకుండా ధర్మేంద్ర ప్రధాన్ కుర్చీని అంటిపెట్టుకొని ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా లేదా నీ కుర్చీ ముఖ్యమా అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాలు. ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం తీసుకొని వచ్చి వాళ్ళని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి, భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమానైనా సరే డివైఎఫ్ఐగా, వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా ఇలాంటి పేపర్లు లీక్ అయినప్పుడు 23 మంది చనిపోతే కనీసం సంతాపం కూడా తెలవకుండా ఈరోజు నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం పుట్టుకొస్తూ ఉంటే ఆ ఉద్యమాన్ని కొంతమంది అధికార కేంద్ర ప్రభుత్వ నాయకులు చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఆ చిన్న చూపే, ఆ సెగే ఢిల్లీ నడిబొడ్డులో పెద్ద మంట రగలుతా ఉన్నా కూడా ఇంకా ఇలా కుర్చీలు ఆ సెగ, ఆ వేడి తాకుతా ఉంది. దాదాపు 22 రోజులు విద్యార్థులు ఉద్యమాన్ని ఢిల్లీ నడిబొడ్డులో సరిహద్దులో కూర్చొని ఉద్యమాన్ని చేస్తూ ఉంటే ఆ ఉద్యమాన్ని ఎట్లా ఆపాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు వ్యాఖ్యలు చేస్తూ ఉండడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళని చిన్న చూపు చూడడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈరోజు 23 రోజుల నుంచి విద్యార్థులు లాఠీ చార్జ్ భారీ స్థాయిలో జరిగినా, వాళ్ళ రిత్తులు చిందినా సరే వాళ్ళు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, మేము చనిపోయినా పర్లేదు కానీ ఈ ఉద్యమాన్ని అయితే ఎట్టి పరిస్థితులు ఆపమని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్వచ్ఛందంగా వెళ్ళి అడగలి కార్యక్రమం చేస్తూ ఉంటే, దానికి సంబంధించి ఈ యొక్క బీజేపీ నాయకులు, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు సంబంధించిన అందరూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తే వాళ్ళకి ఫండ్లు ఆ దేశాన్ని నుంచి వస్తున్నాయి, ఈ దేశాన్ని నుంచి వస్తున్నాయి అడిగి పేద కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంటే ఈ రోజు వరకు దాదాపు ఆ సెగతో తట్టుకోలేక ఈరోజు 22 రోజుల బయటకు వచ్చి దేశ ప్రధాని గారు ముసలి కన్నీరు గారుస్తూ ఈ దేశానికి ఈ యువతే పెద్ద అండ అని చెప్పిన మాటలు ఈరోజు చెప్పుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముండి వైఖరిని 23 రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ గురించి స్పందించని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ కానీ ఈరోజు విద్యార్థిని లాఠీలతో కొట్టిన తర్వాత దేశం అంతా ఏకమై ఎదిరించేటప్పటికి ఇప్పుడు మేము ఫాస్ట్ కోర్టులు తెరుస్తున్నాం అని చెప్పడం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్కి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఆడోళ్ళని గుడ్డలు చింపి కొట్టినప్పుడు నువ్వు ఎక్కడికి పోయి ఉన్నావని పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు. నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎమా లేదా నరేంద్ర మోడీ గారి కాడ పాచిపోయి లడ్డూలు కడుక్కుని తినే పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు చెప్తున్నావు ఈరోజు నేను చిన్న
సంఘాలు చిన్న చిన్న సంస్థలు చేరి దీన్ని దేశాన్ని విందనం చేస్తున్నారని, దేశాన్ని ఎవరైనా చేస్తే నీలాంటి వాళ్ళు మేధావులు ఒకప్పుడు నువ్వు వచ్చినప్పుడు నీకు ఒక్క సీట్ గెలిచే అర్హత లేదు. నువ్వు ఏ రోజు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని బీజేపీలు కాషాకండు వేసుకున్నావో ఆ రోజు ఈవీఎంలో హ్యాకులు చేసుకుని నువ్వు వచ్చిన పరిస్థితి నువ్వు. ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం 27 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ లేదు, వాళ్ళ సమస్య నీకు పట్టదా? డయాబెటీస్ పేషెంట్స్ కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పటి నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.